హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఇది R22 వాళ్ళు అయినా చూడొచ్చు, R18 వాళ్ళు అయినా చూడండి. ఇద్దరికి టూ రెగ్యులేషన్స్, R18 వాళ్ళకి R22 వాళ్ళకి బోత్ కామన్ యూనిట్. వాళ్ళకి యూనిట్ 3 అండి, మీకు కూడా వాళ్ళకి యూనిట్ 4. R18 వాళ్ళకి వచ్చేసి యూనిట్ 4 నాన్న. R22 వాళ్ళకి మాత్రం యూనిట్ 3. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ చాలా హౌ టు పాస్ చెప్పాను. R18 వాళ్ళకి మీకు ఇది ఫస్ట్ వీడియో హౌ టు పాస్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి మినిమం ఒక 5000 వ్యూస్ వచ్చినండి. నేను ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ వీడియోను ప్రతి గ్రూప్లో, క్లాసెస్లో, మీ ఫ్రెండ్స్కి, ఈవెన్ మీ వాట్సాప్, వీలైతే మీ స్టేటస్లో పెట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది అసలు ఏం చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి మీ సిలబస్ కాపీ తీసుకొని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏంటంటే ఫస్ట్ మీకు టాపిక్స్ ఏంటో చెప్తాను, ఎలా వస్తున్నాయి చెప్తాను, ఒక 4-5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను. అవే వస్తాయి, అవి ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఒకవేళ ఈ వీడియోలో అవి చూపించడం మీకు ప్రాబ్లంగా అనిపిస్తే నేను వాటి మీద షార్ట్స్ కూడా తీస్తాను. ఓకే, బీ కేర్ఫుల్. ఈ యూనిట్ వచ్చేసి ఇట్స్ వెరీ ఈజీ అండ్ పక్కా క్వశ్చన్స్ అండి. మన రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో మీన్ వాల్యూ థీరమ్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ మీన్ వాల్యూ థీరమ్స్లో ఉంటుంది R18 వాళ్ళకి, అండ్ R22 వాళ్ళకి నేను క్యాలిక్యులస్ అని పెట్టినట్టున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. క్యాలిక్యులస్ R22 యూనిట్ 3 అని ఉంటుంది. మీన్ వాల్యూ థీరమ్స్లో నేను ఆల్మోస్ట్ 7-8 వీడియోస్ ఉన్నాయండి. అండ్ రిమైనింగ్ ఇది ఉన్నట్టుంది, చెక్ చేయండి. ఇది ఒక్కటి నేను కవర్ చేయాలి బెట్ట. అండ్ బీటా గామా మీద కూడా ఆల్రెడీ ఉన్నాయి, కానీ నేను R22 వాళ్ళకి రెగ్యులర్ అంటే ఇంకా ఈజీ మెథడ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నాను. అవి చూడండి, ప్లస్ ప్రీవియస్ R18 యూనిట్ 4 కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాకు ఈ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతారు కదా. ఏం లేదంటే ఫస్ట్ మీకు ఈ యూనిట్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 1 మార్క్కి 2 క్వశ్చన్స్ వస్తాయి. నేను మాత్రం పక్కా చెప్తున్నాను, 1 మార్క్ క్వశ్చన్స్లో బీటా డిఫైన్ చేయమని అడగచ్చు, గామా డిఫైన్ చేయమని అడగచ్చు, లేదా టెలర్స్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మనకు ఒకటే ఉంది, కార్టీజియన్ కోఆర్డినేట్స్. దాని మీద సింపుల్గా వచ్చే ఛాన్స్ ఉంది. లేదా డిఫైన్ రోల్స్, డిఫైన్ లెగ్రాంజెస్, డిఫైన్ కాచీస్ స్టేట్మెంట్ అడుగుతారు. ఓకే, ఈ నేను చెప్పినటువంటి 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. మనం ఏవైతే లాంగ్ ప్రిపేర్ అవుతున్నామో వాటి నుంచి షార్ట్స్ వస్తాయి. నో నీడ్ టు వరీ. అంటే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. లాంగ్ బిట్స్ ఎన్ని వస్తాయి మనకి తెలుసు కదా. మీకు 60 మార్క్స్ కదండి. 60 మార్క్స్లో మనకి 5 యూనిట్స్. 5 యూనిట్స్ అంటే ఏమవుతాయి మనకి, ఫస్ట్ యూనిట్లో నుంచి 10 మార్క్స్, సెకండ్ యూనిట్ 10, అండ్ ఇక్కడ కూడా లాంగ్ బిట్ అనేది మనకి లాంగ్ క్వశ్చన్ వచ్చేసి 10 మార్క్స్ వస్తుంది. చాలామంది అంటారు, మేడం నేను 10 మార్క్స్ కదా ఇది ఒక్కటే చదువుకొని వెళ్తాను అని అంటారు అనుకో. ఇది ఎలా ఉంటుందని అంటే JNTU ప్యాటర్న్. సరే, ఇంకొకటి చెప్తున్నాను మీకు, ఇంజనీరింగ్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్. ఇప్పటి వరకు మీరు SSC ఇంటర్మీడియట్, మన APTS వాళ్ళు రోట్ మెథడ్, బట్టి మెథడ్లో చూస్తారు. అవే వస్తాయి నాకు 98 వచ్చింది, 99% వచ్చింది అంటారు. కానీ అది రియల్ పర్సంటేజ్ కాదు. ఎవరికైతే బీటెక్లో గుడ్ మార్క్స్ స్కోర్ అవుతాయో వాళ్ళు రియల్ హీరోస్. ఓకేనా. అదేంటంటే మేడం నేను మెథడ్ చెప్తాను, కానీ కొంతమంది అడుగుతారు, మేడం మాకు అదే ప్రాబ్లం చెప్పండి, అదే చదువుకొని వెళ్తాను అని అంటే అది లాస్ట్ స్టేజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ఏవే వస్తాయి, ఏం చదవాలి, కనీసం ఆ మెథడ్స్ ప్రిపేర్ అవ్వండి. బికాస్ మనం ఇంజనీర్స్ ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ మనకి ఏంటంటే రోల్స్, లెగ్రాంజెస్, కాచీస్, మీన్ వాల్యూ థీరమ్. చాలామందికి డౌట్, మేడం థీరమ్స్ విత్ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ అన్నారు కదా, మాకు థీరమ్స్ చెప్పలేదే అని అంటారు. 95% మీకు థీరమ్స్ రావండి, వాటి ప్రాబ్లమ్సే వస్తాయి. అవి కూడా నేను ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ రిపీటెడ్ ఉన్నాయి 5 to 8 ఇయర్స్ నుంచి. అవి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. అవి నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, డోంట్ వరీ. ఓకే, అవి ప్రిపేర్ అయితే నేనేమంటానంటే మన క్వశ్చన్ పేపర్లో ఇది ఫస్ట్ బిట్, సరే థర్డ్ యూనిట్లో వచ్చేటటువంటి లాంగ్ బిట్ ఏమవుతుందంటే, లాంగ్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది చెప్తాను. ఫస్ట్ బిట్లో షార్ట్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో వస్తుంది అనుకోండి.
సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, సిక్స్త్ అండ్ సెవెంత్ మనకి ఓకే. ఆర్ ఎనీ క్వశ్చన్ నెంబర్, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి, అంటే ఈ బిట్లో ఓకే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మేడం ఒక్కటి డైరెక్ట్ ఇక్కడ నుంచి పక్కా క్వశ్చన్ అండి. ఏంటి, రోల్స్, లెగ్రాంజెస్, కాచీస్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. మరి ఒక క్వశ్చన్ వచ్చేస్తే ఇక్కడ ఆర్ అనే ఆప్షన్ ఉంది కదా మేడం, నేను పాస్ అంటారా? కాదు. జేఎన్టీయు కంపల్సరీ మనకి ఇక్కడ ఏ ఇస్తుంది, బి ఇస్తుంది. ఏ 5 మార్క్స్ ఇస్తుంది, బి 5 మార్క్స్ ఇస్తుంది. ఏ క్వశ్చన్ అనేది ఒకవేళ ఈ పార్ట్లో నుంచి వచ్చింది అనుకోండి ఏ బిట్, బి బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పార్ట్లో నుంచి వస్తుంది. బీటా, గామా ఆర్ టేలర్స్, ఓకేనా. ఏ బిట్ ఇక్కడ నుంచి వస్తే బి బిట్ ఇలా వస్తుంది. అండ్ ఇంకో క్వశ్చన్లో కూడా మనకి ఏ, బి యాడ్ చేస్తారు, ఓకే. ఏ అనేది ఇక్కడ నుంచి వస్తే బి అనేది ఇక్కడ నుంచి, లేదా ఇలా వస్తుంది, ఓకే. అంటే మీకు ఏమర్థమైంది, ఒకవేళ హాఫ్ యూనిట్ చదువుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 5 to 6 మార్క్స్. అది మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్ వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే. లేదు మేడం నేను టోటల్ యూనిట్ చదువుతా అంటే చదవండి, వెరీ గుడ్. ఏంటంటే చదవడానికి ముందు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి, రోల్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, లెగ్రాంజెస్ ఏంటి, ఎలా చేయాలి, కాచీస్ ఏంటి, ఓకే. మెన్షన్ చేస్తే ఎలా, చేయకపోతే ఎలా అని నేను చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి నాన్న. ఇది ఏంటంటే చాలామంది మేడం మీరు ఎక్కడ పేపర్ చూపిస్తున్నారు కదా అంటారు. ఎక్కడ పేపర్ కాదండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీసెంట్ పేపర్స్ చాలా ఉన్నాయి. నేను మీకు కావాల్సింది R18 వాళ్ళకి మీకు కామన్ కదా ఇది. R18 కరోనా లేకముందు ఉన్నటువంటి బ్యాచ్ది నేను చూపిస్తానండి. జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం నాన్న. అవి చూసి మేడం అదే క్వశ్చన్స్ అనంటే మీకు నేను వీలైతే ఆల్ క్వశ్చన్ పేపర్స్ చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి అమ్మా, నేను నిన్న ఒకటి చెప్పాను, ఇది క్లియర్గా లేకపోతే దెన్ విల్ సీ. జస్ట్ వెయిట్, ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి నాన్న, షార్ట్ బిట్లో క్వశ్చన్ నెంబర్ డి కనిపిస్తుందా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా మైనస్ హాఫ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా మైనస్ హాఫ్. ఇది వాళ్ళకు 2 మార్క్స్, మనకు 1 మార్క్ వస్తుంది. అండ్ తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ చూపిస్తాను. మనకు ఇప్పుడు అవసరం ఉన్న పార్ట్ చూడండి, మీరు అన్నీ చూడకండి. ఇక్కడ నాన్న క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, 9 చూడండి. క్వశ్చన్ ఈజ్ ఇట్ క్లియర్? క్వశ్చన్ నెంబర్ 8 అండ్ 9. 8 ఏమి ఇచ్చారు? షో దట్ tan x by x greater than x by sin x, 0 less than x less than pi by 2. ఇంకొకటి సర్ఫేస్ ఏరియా సాలిడ్ జనరేటెడ్ బై రివాల్వింగ్ ద లూప్ ఆఫ్ ద కర్వ్. ఇది ఓకే, ఇది మనకి కార్టీజియన్ నుంచి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కింద 9AB చూడండి, షో దట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇది లెగ్రాంజెసా కాచీసా మీరే ఐడెంటిఫై చేయండి. అండ్ నెక్స్ట్ షో దట్ 0 to infinite x power n-1 a minus x dx ఈక్వల్ టు సంథింగ్ బీటా. ఓకే, బీటా నుంచి వచ్చింది చూసారా, ఈ విధంగా ఇస్తారు ఏబీలో. ఓకే, అంటే మీకు కంపల్సరీ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని అంటే కంపల్సరీ ఏబీ బిట్స్ ఉంటాయి. ఓకే, నేను ఇంకా చూపిస్తాను చూడండి, జస్ట్ సెకండ్. చాలా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి, మీకు కావాలి రీసెంట్, ఈవెన్ రీసెంట్ పేపర్స్ అంటే మీ ముందు మీన్స్ R18 వాళ్ళు సప్లీ రాసినటువంటి పేపర్, అందులో వాళ్ళకి 4, మీకు 3rd యూనిట్, రైట్. చూడండి అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ రీసెంట్ సప్లీస్, రీసెంట్ యాన్యువల్వి మీకు వస్తాయి. ఐ విల్ షో ద ప్రాబ్లం. ఎక్కడుందండి, మీకు ఒకవేళ ఇది క్లియర్గా లేకపోతే నాకు ఒక స్టూడెంట్ పంపించిందండి కూడా. చూడండి అమ్మా, క్వశ్చన్ నెంబర్ 7th మీకు క్లియర్ లేకపోతే నేను రీడ్ చేస్తాను బిడ్డ. 7. Verify Rolle's theorem for fx is equal to x minus a whole power m, x minus b whole power n, where m comma n are positive integers in the AB. మళ్ళీ 7లో B చూడండి, define beta function, very important, beta function, gamma function, hence establish the relation between them. ఓకే, చూసారు కదా, is it clear? ఈ విధంగా. ఓకే, ఇది ఏంటంటే రీసెంట్ ఫిబ్రవరిలో మీ సీనియర్స్ రాసినటువంటి పేపర్ అండి. దీని ముందు పేపర్ వచ్చేసి
దిస్ ఈజ్ అనదర్ వన్. జూలై 2021లో మీ సీనియర్స్ రాసిన రెగ్యులర్ పేపర్లో చూద్దాం ఏమొచ్చాయో. జస్ట్ వెయిట్ మా. అంటే కరోనా కాబట్టి వాళ్ళకి కొన్ని అడిగారు, మీకు అలాంటి ఛాన్స్ లేదు, వాళ్ళకి అడిగినా మీకు చూపిస్తున్నా. జస్ట్ వెయిట్. ఒక్కొక్కసారి అయితే యూనిట్ కూడా కవర్ అవ్వలేదండి. చూడండి అమ్మా, మెక్లారెన్స్ ఎక్స్పాండ్ ద మెక్లారెన్స్ ఇచ్చారు. ఇది కొంచెం మూవ్ అవుతుంది. జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ క్వశ్చన్ అండి? 6A. ఎక్స్పాండ్ e⁴ sin x బై మెక్లారెన్ సిరీస్. ఇది టేలర్స్ నుంచి చేయాలి. ప్రూవ్ దట్ బీటా ఆఫ్ m ప్లస్ 1 n ప్లస్ బీటా ఆఫ్ m n ప్లస్ 1 ఈక్వల్ టు బీటా mn. గుర్తొచ్చిందా? బీటా గామా నుంచి వచ్చింది. ఓకే, ఇలా చెప్పాలి అని అంటే చాలా ఉన్నాయండి. ఓకేనా? ఈజ్ ఇట్ విజిబుల్? మీకు ఇండివిజువల్ పేపర్స్ కావాలి, క్వశ్చన్స్ ఇండివిజువల్ కావాలని అంటే ఏం లేదండి, వీటన్నింటిని నేను బేస్ చేసుకొని నా ఛానల్లో ఆ ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసి ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మోర్ దెన్ ఎనఫ్. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి డౌట్, మేడం ఇక్కడ థీరమ్స్ రావచ్చా అని. ఇప్పటి వరకు అయితే థీరమ్స్ అడగలేదండి. ఈ 8 years నుంచి అడిగితే మన బ్యాడ్ లక్. ఒకవేళ టైం ఉంటే మీకు కావాలి అని అంటే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఓన్లీ కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఎలా, ఏరియా ఎలా, వాల్యూమ్ ఎలా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను చాలా ఈజీగా అనలైజ్ చేసి చెప్తాను. ఇది కవర్ చేయలేదు, కంపల్సరీ పోస్ట్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బీటాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, కానీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే కంపల్సరీ బీటా ఫార్మ్స్ ఒకటి, ఓకే, అండ్ ప్రాపర్టీస్, బీటా యొక్క ప్రాపర్టీస్, ఓకే, అండ్ రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. ఇక్కడ గామాకు 4 ప్రాపర్టీస్ ఉంటాయి. బీటా గామా రిలేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. గామా హాఫ్ ఇస్తే ఏంటి, గామా 9/2 వేస్తే ఏంటి, గామా -12 ఇస్తే ఏంటి, ఇవి నేను రెగ్యులర్ లెక్చర్స్లో కవర్ అవుతున్నాయి. ఓకే, ఈ విధంగా మీరు ఈ యూనిట్ చూసుకున్నారంటే మినిమం స్కోర్ చేస్తారు. ఇంకొకటి, అసలు నాకు ఏమీ రాదు మేడం, నేను చాలా బిలో యావరేజ్ అన్న వాళ్ళు కూడా మన ఛానల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్ళండి. మోర్ దెన్ ఎనఫ్. 12కి 10 మార్క్స్ పక్కా వస్తాయి. ఓకేనా? నా ఛానల్ అండ్ రెగ్యులర్ పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి మీ క్లాస్ గ్రూప్స్లో మీరు సిఆర్స్ ఉంటారు, వారు మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, మీ హాస్టల్స్కి, ఎవరికైనా. ఎందుకంటే మీరు ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ ఉన్నాయనుకోండి, నేను ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్ని క్వశ్చన్ పేపర్లో వేయాలి. ఎందుకంటే మేము వాల్యుయేషన్ చేసినప్పుడు ఎలా చూస్తామంటే, ఇప్పుడు మీరు A-B మీకు రాదనుకోండి, రాదని వదిలేయొద్దు, అలా అని ఫస్ట్ రాయొద్దు అలాంటివి. దాని నెంబరింగ్ వేసి ఏ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ జస్ట్ రాసి వదిలేయండి. ఒకవేళ రాంగ్ అయిందనుకోండి క్వశ్చన్, అక్కడ మీకు మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? కొంతమందికి డౌట్, మేడం పార్ట్ ఏ ఫస్ట్ రాయాలా, పార్ట్ బి ఫస్ట్ రాయాలా అంట. మ్యాక్సిమం మీకు వచ్చిన పార్ట్ ఫస్ట్ రాయండి, అది ఏ కావచ్చు, బి కావచ్చు. అట్లనే మీరు ఫస్ట్ పార్ట్ ఏలో మనకి A to J క్వశ్చన్స్ ఉంటాయి. ABCDEFGHIJ. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఒక ఏ రాస్తారు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి థర్డ్ బిట్లో ఉన్న బి రాస్తారు. అలా కాదు, రాస్తే ఒక దగ్గరనే రాయండి, ఈజీ ఉంటుంది. ఎందుకో చెప్తా. ఇప్పుడంటే పాస్ మార్క్స్ మీకు 21, R22 వాళ్ళకి, R18 వాళ్ళకి 26 కదా. మేము ఏం చేస్తామనంటే, కొంతమందికి 24 అలా వచ్చినప్పుడు ఎక్కడన్నా 2 మార్క్స్ ఇవ్వాలన్నప్పుడు ప్రతి పేజ్ ఓపెన్ చేసి చూడం కదా. ఏదంటే 1 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకోండి, ఏదో రాశాడు వాడికి 2 మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అవుతాడు అన్నప్పుడు ఒక్కొక్క దానికి హాఫ్ అలా ఇస్తాం. ఎప్పుడు ఇది చాలా తక్కువ క్రైటీరియా. మీకు మేము పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటే అలా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. R22 వాళ్ళకి 1 మార్క్స్ ఉంటాయి షార్ట్ బిట్, R18 వాళ్ళకి మాత్రం 2-3 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.